అండి మండల మూవీ గురించి ఏమైనా చెప్తారండి? సంక్రాంతి మూవీస్ హడావుడి తగ్గిపోయి ఇంకా అయిపోయింది. మాక్సిమం ఏది హిట్, ఏది సూపర్, ఏది యావరేజ్ అని అన్ని ప్రేక్షకులు తెలిసేశారు. కాబట్టి ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అని ఒక మంచి కాన్సెప్ట్ మూవీ తండేల్ అని మూవీ రాబోతుంది. నాగ చైతన్య గారు ఆల్రెడీ మనకు రిలీజ్ చేసిన బుజ్జమ్మ పాట, బుజ్జి తల్లి అనే పాట కూడా సాయి పల్లవి గారు నాగ చైతన్య స్క్రీన్ ప్రెజెన్సీకి హ్యాట్స్ అప్. చాలా బాగుంది పాట. ఇంకొకటి శివుడు గురించి, శివతాండవం గురించి మన సాయి పల్లవి స్వతహాగా డాన్సర్. ఆమె డాన్సర్ తో పాటు నాగ చైతన్య గారు కూడా స్క్రీన్ ప్రెజెన్సీతో ఆ డాన్స్ ఎంత బాగా చేశారు. నిజంగా దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమా పుష్ప 2 తర్వాత ఒక లవ్ స్టోరీ ఒక యాక్షన్ ఓరియంటెడ్ మూవీకి చాలా బాగా అందిస్తారు ఆయన మ్యూజిక్. నిజంగా విడుదలైన బుజ్జి తల్లి పాట అయితే ఎంత ఫేమస్ అయిందో తెలీదు. ఆఫ్టర్ గోదావరి గట్టు తర్వాత ఈ పాటనే ట్రెండింగ్ లో ఉంది. రిలీజ్ అయిన శివుడి పాట కూడా ట్రెండ్ లో ఉంది. త్వరలో ట్రైలర్లు, టీజర్లు రిలీజ్ చేస్తారు. కాబట్టి అల్లు అరవింద్ గారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ తండేల్ మూవీ నాగ చైతన్య అండ్ సాయి పల్లవి కి ఒక మంచి కార్తికేయ టు డైరెక్టర్, అతని పేరు నాకు హమ్ కావడం లేదు, అతనికి కూడా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాగ చైతన్య గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో వస్తున్న పిక్చర్ తండేల్. ఒక మత్స్యకారి జీవితాన్ని, రియల్ జరిగిన జీవితాన్ని, అంటే చేపలు పట్టే వాళ్ళు ఎలా ఉండబోతారు, వాళ్ళు వెళ్ళి అక్కడ ఎక్కడికి మన పాకిస్తాన్ బార్డర్ వెళ్ళడం అని ఒక ట్రైలర్ లో చూసాం. కాబట్టి ఎలా ఉండబోతుందో మనం చూడాలి. నిజంగా అల్లు అరవింద్ గారికి అండ్ బన్నీ వాసు గారికి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, నాగ చైతన్య కెరీర్ లో, సాయి పల్లవి గారి కెరీర్ లో మనకు లవర్స్ ఎలాగో హిట్ అయిందో ఇది కూడా మంచి ఒక హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంక్రాంతికి వస్తున్నాం హిట్ ని ఈ నాగ చైతన్య గారి మూవీ కూడా తండేల్ కంటిన్యూ చేయాలని, మామ అల్లులకి ఇద్దరికి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.